ఖమ్మం వెలుగుమట్లలో భూదాన భూముల్లో అక్రమ ఇల్లు కట్టుకున్నారని చెప్పని ప్రభుత్వం ఉమ్మడిగా అర్ధరాత్రి పోలీసు బలగాల మధ్య ఇల్లు కూల్చేస్తే దాదాపు 9 రోజులుగా అంబేద్కర్ భవన్, టిటిడిసి భవన్ లో పూర్తిగా అన్ని సర్వం కోల్పోయి అక్కడ భవిష్యత్ ఏంటో తెలియక అక్కడ పడిగాపులు కాల్చాల పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇటు సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు, పార్టీలు మొత్తం కూడా ఉదయం సాయంత్రం భోజనాలు పెడుతున్నారు. కానీ అధికారులు అక్కడి నుంచి కూలగొట్టి బయటికి వెళ్ళగొట్టారు. నిర్వాసితులుగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? రెక్కాడితే డొక్కాడని పేద వాళ్ళు ఇళ్లలో కూర్చుకొని ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే 100, 150, 300 రూపాయలు కూలీలు చేసుకుని బతికే కూలీలు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా జిల్లాల నుంచి కూడా వచ్చి బతుకుదేరువు కోసం ఖమ్మంలో దాదాపు 10 సంవత్సరాల కాలంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న భూదాన భూముల్లో ఇల్లు వేసుకొని 60 గజాల్లో ఇల్లున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాయ కష్టం చేసుకొని కట్టుకొని వెళ్లాడుతున్న పరిస్థితి. అందరూ పడిగాపులు కావాల్సి వస్తుంది. తినే పరిస్థితి లేని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు వీళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. మీకు అంటే కాయ కష్టం చేసి కట్టుకున్నారు, కూల్చేశారు, ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? సార్ మేము ఏం కోరుతున్నామంటే మా భూములు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా భూములు మాకు కావాలి. ఆడ మాకు కూల్చేసిన ఇల్లులు మాకు కావాలి. మీరు వచ్చి మాకు ఒక మాట చెప్పండి. మీరు చెప్పేదాకా మేము ఈ నుంచి కదలు. మళ్ళీ ఒకటి, మాకు ఇక్కడ సౌతులు సరిగా లేవు, అవకాశాలు సరిగా లేవు, బాగా దోమలు కుడుతున్నాయి. మీరు ప్రభుత్వం నుంచి వచ్చి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకే, ఇక్కడ ఖమ్మం జిల్లా ఖమ్మంలో లోకల్ ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తామంటారు. పక్కన వాళ్ళకి మాతో అక్కడ గుట్ట మీద ఉన్న ఏరే విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఈనంటారు. అట్లా కాకుండా మేము గుట్ట మీద భూదాన కాలనీ మీద మేము ఎంతమంది ఉన్నామో అంతమంది ఏంటి పంచనామాల ప్రకారం అది చేసి అది నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా మాకు ఇల్లు అక్కడ కట్టియండి. ఆ లిస్ట్ ప్రకారం మాకు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చి ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళ ఎంతమంది ఉన్నామో ఆ లిస్ట్ ప్రకారం మాకు న్యాయం చేయండి. మీరు ఒక్కసారి ప్రభుత్వం దిగి వచ్చి మాకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పేదాకా ఇక్కడికి వచ్చి మా వాతావరణం కూడా చూసి మేము ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నదో మీకు కూడా తెలుస్తుంది సార్. మాకు ప్రెస్ మీట్ ద్వారా కాదు, మీరు వచ్చి మాకు భరోసా ఇచ్చి మేము ఇండ్లు కూల్చాము కాబట్టి మీకు ఈ భరోసా ఇస్తున్నాము, పక్కా ఇండ్లు మేము కట్టిస్తాము అని మాకు ఇందిరమ్మ ఇండ్లు అనే కాదు, ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి మాకు ఇండ్లకు కట్టించి మీరే దగ్గరుండి కట్టించి ఇవ్వాలి. మీరు ఆ మండలం సార్ నేను కట్టించుకునేది పక్కా ఇల్లు సార్. నాకు 15 నుంచి 20 లక్షలు అయింది సార్. మేము 2 ఇండ్లు కట్టుకున్నాం. అంటే ఉన్న ఇల్లు సొంతంగా మంచిగా కట్టుకోవాలని చెప్పి కట్టుకున్నాం సార్. మేము 15 లక్షలు నష్టపోయినాం సార్. మేము ఇప్పుడు మాది మహబూబాద్ డిస్టిక్ సార్. మహబూబాద్ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్ వాళ్ళకి లేదు, ఖమ్మం లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మేము అక్కడ భూదాన్ నిర్వాసితులమే సార్. మేము గత 9-10 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మేము అక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరికీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంతే సార్ నేను కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇక్కడ తరలించారు, అధికారులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి మిమ్మల్ని యోగక్షేమాలు అడగడానికి? ఎవరు రాలేదు సార్. అయినా మాకేం వద్దు సార్. మేము ఆడున్న ఇల్లు వాళ్ళు అందరూ తెలుసు. రేకోళ్ళు అందరూ వచ్చి రాయించుకున్నారు. లేనోళ్ళు ఉన్నోళ్ళు ఎవరు సొమ్ము తగ్గట్టు వాళ్ళు కట్టించుకున్నాం. మాకు ఉన్న దాంట్లో మాకు అందరికి ఇల్లు కట్టించారు. ఆడ పోయిన వాళ్ళందరికి ఇల్లు. మేమేం అడగట్లేదు, మాకేం వద్దు. ఇప్పుడు మీకు పేకోళ్ళు అందరూ వచ్చి రాయించుకున్నారు. వాళ్ళకి వచ్చేటట్టు మాకు రావట్లేదు. మేము ఏడుపులో మేమన్నా వాళ్ళు వచ్చి రాయించుకున్నారు ముందర. మరి మా పరిస్థితి ఏంటి? గుట్టోళ్ళు అందరూ ఎవరు బయట నుంచి వచ్చి అంతమంది రాయించుకున్నారు. మాకేం తెలుసు సార్. మాకు మా ఇల్లు మా పరన్నారు అడిగారు. ఎంత కోపం రియాలు చెప్తారండి. అట్లా న్యాయం చెయ్యాలి. మా ఇల్లు మాకు కావాలి. ఇల్లు మా తల్లాడ మండలం కొన్న బసవాపురం సార్. మేము వచ్చి కూడా 12 భోజనాలు ఎవరు పెడుతున్నారు? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెడుతున్నారు సార్. బిఆర్ఎస్ వాళ్ళు ఇల్లు పెడుతున్నారు సార్. భోజనాలు అయితే తీసుకొచ్చి పెడుతున్నారండి. టిఆర్ఎస్ అన్ని పార్టీలు తీసుకొచ్చి ఎవరినంతా వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు అమ్మాయి పెట్టి ముట్టోళ్ళందరూ రాపించుకున్నారు సార్. మా పరిస్థితి ఏంటి అసలుకి? మేము ఇల్లు కోల్పోయిన 20 లక్షలు నేను నా కొడుకు కిడ్నీ ఇచ్చింది సార్. 1 ఎకరం అమ్ముకున్నాం. ముసలోడు 2 ఎకరాలు తీసుకొని 3 ఎకరాలు ఉంది భూమి. మా అత్త మా మామ మానబడి వాళ్ళు 3 ఎకరాలు ఉంచుకున్నారు. 2 ఎకరాలు ఉంచుకున్నా నాకు ఎకరం ఇచ్చారు. 20 లక్షలు అప్పు అయిందండి. నిమ్స్ హాస్పిటల్లో పోసం సార్ మాకు సర్జరీ చేసింది. కావాలంటే మేము ప్రూఫ్స్ దత్తు ఇవ్వాలి.
21 లక్ష అప్పు అయింది. అప్పు తీర్చి 31 లక్ష తీసుకున్నాం సార్ ఇల్లు. ఇప్పుడు అది 10 లక్షలు పెట్టి తీసుకోవాలా. నేను నెలకు 10,000 మంది అండి అంటే ఎవరు లేరు. నాకు ప్రతి ఒక్కరిది ఒక వెత. ఎందుకంటే ఆస్తులు అమ్ముకొని పూర్తిగా కష్టపడి సంపాదించి మొత్తం కూడా ఇల్లు కట్టుకోవటానికి వినియోగించాం. ఉన్న ఫలంగా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి మొత్తం కూడా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తే మొత్తం కూడా నిరాశలేనేమో, పూర్తిగా అప్పుల పాలయ్యాము. ప్రభుత్వము మేము 10 ఏళ్ల కాలంగా ఉన్న భూదాన భూముల ఇళ్లలోనే స్థలంలోనే ఇల్లు కట్టిస్తే మాకు యోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అలవాటు పడ్డాము ప్రభుత్వ భూమి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు వేరే జిల్లా నుంచి వచ్చారు, వేరే ప్రాంతాలు ఇచ్చినారు, ఖమ్మంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని కొర్రి మాకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా బిలో పావర్టీ అంటే దిగువ శ్రేణి. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడిని వాళ్ళంతా ఇక్కడ ఉండటం నేపథ్యంలో అధికారులు మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 15వ తేదీ వరకు ఉన్నారు. కానీ వీళ్ళలో ఎంతమందికి వస్తుందనే ఆందోళన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ టు యు. Hadi